హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనకి ఏపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఈ జనవరి 27th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఆ 27th ఎగ్జామ్స్ కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అండ్ హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంచడం జరిగింది. సో 17 నోటిఫికేషన్స్ మనకి 27th జనవరి నుంచి 31st జనవరి వరకు 17 నోటిఫికేషన్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి యొక్క హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కి అప్లై చేసి రాస్తున్నారో మీరందరూ కూడా హాల్ టికెట్స్ అనేవి ఏపీఎస్సీ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్, నేను మీకు లింక్ కూడా కమెంట్ సెక్షన్ లో ఇస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సెంటర్స్ వచ్చేసి మనకి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎగ్జామ్స్ కూడా చూడొచ్చు. ఇది మనకి అఫీషియల్ నోటీస్ అనమాట. ఏపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్. 17 నోటిఫికేషన్స్ ఇచ్చారు, నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్ నోట్ అనేది మనకి ఆఫ్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది, ఇది మనకి తెలుసు. ఆఫ్లైన్ మోడ్ 17 నోటిఫికేషన్స్ కి 27th నుంచి 31st వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. వాటి హాల్ టికెట్స్ అనేవి కూడా మనకి 20th నుంచి అందుబాటులో ఉంటాయి. సో 20th నుంచి మీరు ఈ హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కనుక మీరు చూసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కి అప్లై చేశారు అనేది ఇక్కడ చూసుకోండి. నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ తర్వాత మీకు ఆ యొక్క సెంటర్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 10 నోటిఫికేషన్స్ కి కలిపి మనకి విజయవాడలోనే సెంటర్ అనేది ఒకటే ఇవ్వడం జరిగింది. మిగతా నోటిఫికేషన్స్ కి విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, విజయవాడ, తిరుపతి అండ్ అనంతపురం ఇవ్వడం జరిగింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి విశాఖపట్నంలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ సెంటర్స్ అనేవి మీరు ముందుగానే చూసుకోండి, ఆ టైమింగ్స్ అనేవి చూసుకొని అరేంజ్మెంట్స్ అనేవి ముందుగానే చేసుకోండి, ఓకే. అండ్ దెన్ ఇక్కడ 17 మనకి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనకి ఎన్ని బ్యాలెన్స్ ఉంటాయంటే ఎగ్జామ్స్ టోటల్ 21 నోటిఫికేషన్స్ కాబట్టి ఇంకా 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 4 ఎగ్జామ్స్ కూడా మనకి ఫస్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్మెన్ ఉంటుంది. ఈ డ్రాఫ్ట్స్మెన్ తర్వాత మనకి ఏముంటుంది, ఎఫ్బిఓ మెయిన్స్ ఉంటుంది, అలాగే థానేదారు ఉంటుంది. అండ్ దెన్ ఎండోమెంట్ ఎగ్జామ్ అనేది ఉంది. ఆ తర్వాత మనకి ఎఫ్ఎస్ఓ మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 ఎగ్జామ్స్ కి గాను మనకి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. బట్ వీటికి ఒక క్లారిటీ అనేది అయితే మనకి లాస్ట్ టైం రిలీజ్ చేసిన వెబ్ నోట్ లోనే ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు, ఈ ఎఫ్బిఓ అండ్ థానేదార్ ఏదైతే ఉందో 9th and 10th జరుగుతాయి అని ఇచ్చారు. అండ్ డ్రాఫ్ట్స్మెన్ అనేది 31st జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎగ్జామ్స్ మాత్రమే, డ్రాఫ్ట్స్మెన్ కాదండి. మనకి ఎఫ్బిఓ, థానేదార్, ఎండోమెంట్ అండ్ ఎఫ్ఎస్ఓ ఇవి మనకి లాస్ట్ జరిగేటువంటి ఎగ్జామ్స్. ఎప్పటి నుంచి జరుగుతాయి, 9th నుంచి 12th వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి జరుగుతాయి. సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి హాల్ టికెట్ అనేది మనకి తర్వాత అంటే 20th తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కి సంబంధించి కామన్ పేపర్స్ ఉన్నాయి, ఆ డేట్స్ కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఎఫ్పిఓ అండ్ థానేదార్ అనేది మనకి 9th and 10th రోజు జరుగుతుంది, ఇది గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎండోమెంట్ ఎగ్జామ్ అనేది 11th జరుగుతుంది. ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ అనేది 12th and 13th కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో వీటికి సంబంధించి సెంటర్స్ కూడా మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఉంది. ఏమని ఇచ్చారు, 15 and 16 నోటిఫికేషన్స్ ఏవైతే 17 వరకు ఉన్నాయో అవి ఇప్పుడు క్లారిటీ అనేది వచ్చింది. 18 and 19 నోటిఫికేషన్స్ మనకి ఏవైతే ఉంటాయి అంటే ఎఫ్బిఓ, థానేదార్ ఎగ్జామ్స్ కి సంబంధించి సేమ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. సో ఎఫ్బిఓ, థానేదార్ అప్లై చేసిన వాళ్ళకి సేమ్ సెంటర్ అనేది వస్తుంది. అండ్ ఎవరైతే మనకి ఎఫ్ఎస్ఓ అప్లై చేశారో మీకు డిఫరెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెంటర్స్ కూడా మీకు మారుతాయి. ఓన్లీ 5 సెంటర్సే మీకు ఈ యొక్క ఎఫ్ఎస్ఓ కూడా అలాట్ చేయడం జరిగింది. సో ఎఫ్ఎస్ఓ రాసే వాళ్ళకి 5 సెంటర్స్ ఏ ఉంటాయి ఆన్ 12th and 13th. అండ్ మీరు ఎఫ్బిఓ కూడా రాస్తున్నట్టయితే ఎఫ్బిఓ మనకి 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ముందు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ 13 డిస్ట్రిక్ట్స్ లోనూ ఎఫ్బిఓ, థానేదార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మైండ్ లో పెట్టుకొని మీ అరేంజ్మెంట్స్, ట్రావెల్ అరేంజ్మెంట్స్ కావచ్చు, అవి అరేంజ్ చేసుకోండి. సో దట్ ఆ టైంకి హరీబరీగా లేకుండా ఉంటుంది, రైట్. దిస్ ఈస్ ది అఫీషియల్ అప్డేట్ ఆఫ్ ఏపీఎస్సీ. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ రిలీజ్ అయినా కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.